డిగ్రీ లేదా బీటెక్ స్టూడెంట్స్ కి ఒక గుడ్ న్యూస్. మన కడపలో ఉన్న లోకేష్ ఇన్ఫోటెక్ వాళ్ళు కంప్యూటర్ కోర్సెస్ కి ఏప్రిల్, మే, జూన్ వరకు సమ్మర్ స్పెషల్ కాంబో ఆఫర్స్ ని పెట్టారు. టాలీ, ఎస్ఏపి, అడ్వాన్స్ ఎక్సెల్, ఎంఎస్ ఆఫీస్, ఫోటోషాప్, సి లాంగ్వేజ్, పైథాన్, డిజిటల్ మార్కెటింగ్ ఇలా అన్ని కోర్సెస్. వీళ్ళు మన కడపలో వన్ అండ్ ఓన్లీ టాలీ అఫీషియల్ అసోసియేట్ పార్ట్నర్ అండి. కోర్సెస్ అండ్ ట్రైనింగ్ ఏ కాకుండా టాలీ, టీఈపీఎల్ సర్టిఫికేట్స్ ప్రొవైడ్ చేసి డిగ్రీ స్టూడెంట్స్ కి ఇంటర్న్షిప్స్ తో పాటు జాబ్ వచ్చేలా ప్లేస్మెంట్ అసిస్టెన్స్ కూడా చేస్తారు. ఇక్కడ ఇప్పటికే ఆన్లైన్ అండ్ ఆఫ్లైన్ లో మన కడపలో ఉన్న కొన్ని డిగ్రీ కాలేజెస్ లో 18,000 ప్లస్ స్టూడెంట్స్ ట్రైన్ అయ్యి జాబ్స్ కూడా చేస్తున్నారు. 35K ప్లస్ సబ్స్క్రైబర్స్ తో టాలీ లోకేష్ ఛానల్ ఏపీ అండ్ టీఎస్ #1 టాలీ యూట్యూబ్ ఛానల్ గా రన్ అవుతుంది. అండ్ ఆల్సో వీళ్ళ మెటీరియల్ మీకు అమెజాన్ అండ్ మీషోలో కూడా దొరుకుతాయి. వీళ్ళు టాలీ సేల్స్ తో పాటు సర్వీస్ అండ్ కస్టమైజేషన్ కూడా చేస్తారు. లొకేషన్ వచ్చేసి నియర్ అప్సరా సర్కిల్ అబోవ్ ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్, ఓబుల్ రెడ్డి కాంప్లెక్స్, కడప. Yeah, good evening all of you. Good evening, sir. Yeah, good evening. So last classes there are doubts mayama. Anyone please confirm once. Clear? Any doubts maya? Last classes please confirm. Yeah. Oh, sir. Okay. Next one చూడండి. Trading company. What is the meaning of trading? అసలు ట్రేడింగ్ అంటే ఏంటి? ఎనీవన్? అసలు ట్రేడింగ్ అంటే ఏంటి చెప్పండి? ట్రేడింగ్ అంటే ఏంటి మా? ఎనీవన్? వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ ట్రేడింగ్? సో బయింగ్ అండ్ సెల్లింగ్. ట్రేడింగ్ అంటే బయింగ్ అండ్ సెల్లింగ్. అంటే మన నేచర్ ఆఫ్ బిజినెస్ ఏదైతే ఉంటుందో, అంటే ఏమని చెప్పొచ్చు మనకి, లైక్ ఫర్నిచర్ షాప్ కానీ, మొబైల్ షాప్ కానీ, ఎలక్ట్రికల్ గూడ్స్ కానీ, మెడికల్ స్టోర్స్ కానీ, ఏవైనా కావచ్చు. ఓకే, మనము ఐటమ్స్ ని పర్చేజ్ చేసి వాటి మీద ప్రాఫిట్ యాడ్ చేసుకొని సేల్ చేస్తాం. అది ఎలా? తర్వాత మంత్లీ ప్రాఫిట్ అలా చెక్ చేసుకుంటూ 12 months ట్రాన్సాక్షన్స్ ఎలా ఎంటర్ చేసుకోవాలి, ఇయర్ ఎండ్ యాక్టివిటీస్ ఏ విధంగా చేయాలనేది కూడా మనం చూపిస్తాం. ఓకే, సో ఇవన్నీ కూడా క్లియర్ కట్ గా మనం డిస్కస్ చేయడం జరుగుతుంది. ఓకే, సో ట్రేడింగ్ అంటే ఇంకా మీరు జిఎస్టీ ప్రాబ్లమ్స్ చేశారు కదా, అదే విధంగా మీరు జిఎస్టీ ప్రాబ్లమ్స్ ఏ విధంగా చేస్తుంటారో అదే విధంగా దీన్ని కూడా మీరు చేయాల్సి వస్తుంది. ఫస్ట్ మీకు తెలియదు కాబట్టి సిజిఎస్టీ, హెచ్జిఎస్టీ నేను ఇచ్చి ఉంటాను. ఇక్కడ జిఎస్టీ నెంబర్ ఉంది అంటే ట్యాక్స్ ఇవ్వాలి ఆటోమేటిక్ గా. ఓకే, ఫస్ట్ 1 month నేను డిస్కస్ చేస్తాను, రిమైనింగ్ మంత్స్ మీరు చేస్తూ వెళ్ళాలి. ఓకే, కంపెనీ క్రియేషన్ చేస్తున్నాను. చూడండి, ట్రేడింగ్ కంపెనీ పేజ్ నెంబర్ 30. ఆంధ్రప్రదేశ్. కంట్రోల్ ఏ ఫర్ యాపిల్. మెయింటైన్ అకౌంట్స్ ఫస్ట్ ఆప్షన్ ఎస్ పెట్టండి, బిల్ వైజ్ నో పెట్టండి. ఇంకా మెయింటైన్ ఇన్వెంటరీ, ఇంటిగ్రేట్ అకౌంట్స్ విత్ ఇన్వెంటరీ 2 ఆప్షన్స్ ఎస్ పెట్టండి. ఇంకా జిఎస్టీ ఎస్ పెట్టండి. మీ కంపెనీ యొక్క జిఎస్టీ నెంబర్ ఏముంది ఇక్కడ? 37 ABCDE 1478A 1Z9. అది మీరు ఇచ్చుకోవాలి. అది మీరు పూర్తిగా టైప్ చేసుకోండి. కంట్రోల్ ఏ. డైరెక్ట్ గా ఓచర్స్ లోకి వెళ్తున్నా, సో రిసిప్ట్ లోకి వెళ్తున్నా, డేట్ మారుస్తున్నాను. సో ఇక్కడ 1/7 మనకి జూలై నుంచి కదా ఇక్కడ. ఓకే, జూలై నుంచి మనకి ఉన్నాయి ట్రాన్సాక్షన్స్. ఓకే, ఫస్ట్ క్యాపిటల్ అకౌంట్ కంట్రోల్ ఏ 15 lakhs. ఆల్ టు సి ఐసిఐసిఐ బ్యాంక్ అకౌంట్స్ కంట్రోల్ ఏ. నెక్స్ట్ క్యాష్ విత్డ్రా ఫ్రమ్ ఐసిఐసిఐ బ్యాంక్ 50,000. కంట్రోల్ ఏ. నెక్స్ట్ ఫర్నిచర్ అండ్ పిక్చర్స్ పేమెంట్ ఆల్ టు సి
ఫిక్స్డ్ అసెట్స్ 1,50,000. సేవ్. నెక్స్ట్ SD ఆఫీస్ పేమెంట్ డిపాజిట్స్ 25,000. కంట్రోల్ A. నెక్స్ట్ అసెట్స్ సెల్ ఫోన్, కంప్యూటర్, ఎలక్ట్రికల్ ఫిట్టింగ్స్, మోటార్ వెహికల్ అన్ని డెబిట్ చేయాలి, చెక్ క్రెడిట్ చేయాలి. ఆల్ట్ C. $5,500. కంప్యూటర్ 25,000. ఆల్ట్ C. ఎలక్ట్రికల్ ఫిట్టింగ్స్ 5,000. మోటార్ వెహికల్ 50,000. ICICI బ్యాంక్. నెక్స్ట్ పర్చేస్ ఆల్ట్ C. A to Z ట్రేడర్స్. సన్డ్రీ క్రెడిటర్స్. ఇక 37 ఉంది కదా, అంటే 37 అంటే ఆంధ్రప్రదేశ్. ఇక్కడ 37 కాకుండా వేరే నెంబర్ ఉంటే అది అదర్ డిస్టిక్ వస్తుంది. నేను జస్ట్ 37 ఇస్తున్నాను, మీరు పూర్తిగా టైప్ చేసుకోండి. కంట్రోల్ A, కంట్రోల్ A, కంట్రోల్ A. ఆల్ట్ C. పర్చేజ్ అకౌంట్స్. ఆల్ట్ C. హై కెపాసిటీ స్టెబిలైజర్స్. ఆల్ట్ C. స్టెబిలైజర్స్ కేటగిరీ అవసరం లేదు, F2 వెళ్ళి నో పెట్టండి. ఆల్ట్ C. NOS నెంబర్స్. అక్కడ ఉన్న HSN నెంబర్ మీరు టైప్ చేసుకోండి, నేను వేరేది ఇస్తున్నాను. పర్సెంటేజ్ ఎంత? 28. 100, 600. ట్యాక్స్ ఇవ్వాలి. ఆల్ట్ C. డ్యూటీస్ అండ్ ట్యాక్సెస్, GST, CGST. ఆల్ట్ C. HGST, డ్యూటీస్ అండ్ ట్యాక్సెస్, GST, HGST. సో అమౌంట్ మ్యాచ్ అయిందా? 76,800. 76,800. 60,000 మీద ట్యాక్స్ మనకి 8,000 పడింది. సేవ్ చేయండి. నెక్స్ట్ మళ్ళీ A to Z నుంచి మరికొన్ని ఐటమ్స్ కొన్నాడు. నెలకు ఒకసారి డేట్ మార్చుకోవాలి. ఆల్ట్ C. లో కెపాసిటీ స్టెబిలైజర్స్. స్టెబిలైజర్స్ నెంబర్స్. HSI నెంబర్ ఇచ్చుకోండి. 28%. 100, 400. ఆల్ట్ C. ఓపెన్ వెల్ పంప్స్. ఆల్ట్ C. పంప్స్. 5%. 50, 1,500. Submersible pumps. HSI నెంబర్ ఇచ్చుకోండి. 5%. 100, 2,000. దాని కింద ట్యాక్స్ ఇవ్వాలి. అమౌంట్ మ్యాచ్ అయిందా? 3,39,500,950. 3,39,950. సేవ్.
నెక్స్ట్ క్యాష్ టు పెట్టి క్యాష్ కాంట్రా. క్యాష్ ఇన్ హ్యాండ్. సో డ్రాయింగ్స్, క్యాపిటల్. నెక్స్ట్ క్యారేజ్ ఇన్వర్స్. డైరెక్ట్ ఎక్స్పెన్సెస్. నెక్స్ట్ ల్యాండ్. ఎస్కే. డే బుక్ లో వెళ్తే మీరు చేసిన జూలై మంత్ లోని ట్రాన్సాక్షన్స్ అని ఇక్కడ కనుక్కుంటాయి. ప్రాఫిట్ అండ్ లాస్, ఆల్ డెఫన్. నెట్ లాస్ మనకి 500 వచ్చింది. సో మెటీరియల్ బ్యాక్ సైడ్ వెళ్ళండి. సో నెట్ లాస్ 500. మీకు ఫంక్షన్ కీస్ ఇక్కడే ఉంటాయి, గ్రూప్స్ అండ్ లెడ్జెస్ కూడా ఇక్కడే ఉంటాయి. మీకు ఏమైనా డౌట్స్ ఉన్నాయంటే ఇక్కడ చూపిస్తుంది. ఫంక్షన్ కీస్ కూడా ఇక్కడ ఉంటాయమ్మా. ఓకే, ఇలా మంత్లీ మీరు ట్రాన్సాక్షన్స్ పోస్ట్ చేసుకుంటూ వెళ్ళాలి. ఇప్పుడు జూలై మంత్ ఎంటర్ చేశారు. స్టాక్ సమ్మరీ, ఆల్ట్ F1 ఎక్స్పాండ్, F12. సో గూడ్స్ ఇన్వర్సెస్, సో గూడ్స్ అవుట్వర్సెస్. ఇన్వర్స్ అంటే పర్చేజెస్, అవుట్వర్స్ అంటే సేల్స్, రిమైనింగ్ క్లోజింగ్ బ్యాలెన్స్. డాష్ బోర్డ్ లో వెళ్తే రిపోర్ట్స్ అని ఒకే చోట కనపడతాయి. డిస్ప్లే మోర్ రిపోర్ట్స్, ట్రయల్ బ్యాలెన్స్, అకౌంట్ బుక్స్ అండ్ క్యాష్ అండ్ బ్యాంక్ బ్యాలెన్స్. పర్చేజ్ రిజిస్టర్, సేల్స్ రిజిస్టర్, రిసిప్ట్ రిజిస్టర్, పేమెంట్ రిజిస్టర్, కాంట్రా రిజిస్టర్, ఇన్వెంటరీ బుక్స్, స్టాక్ ఐటమ్ బేస్. ఇలా కూడా చూడొచ్చు. స్టేట్మెంట్స్ ఆఫ్ అకౌంట్స్, స్టాక్ వెరీ, పర్చేజ్ సేల్స్ జరిగితే రెండు చూపిస్తాయి. ఇలా మంత్లీ మీరు చెక్ చేసుకోవాలి. ఓకే, ఆగస్ట్ మంత్ లో చూడండి, మీకు ఏమైనా డౌట్స్ ఉంటే. ఆగస్ట్ మంత్ లో ఏమైనా డౌట్స్ ఉన్నాయో చూడండి. అన్ని పేమెంట్ వస్తాయి. అన్ని డెబిట్ చేసి పెట్టి క్యాష్ క్రియేట్ చేయాలి. 18 days అనేది నెరేషన్ రాసుకోవచ్చు. నెక్స్ట్ డైరెక్ట్ క్యాష్ గా సేల్ చేస్తున్నారు. మంత్లీ డేట్ మార్చుకోవాలి మనం. 1/8. క్యాష్, ఆల్ట్ సి, సేల్స్ అకౌంట్స్, హై కెపాసిటీ స్టెబిలైజర్స్ 50, 850. లో కెపాసిటీ స్టెబిలైజర్స్, ట్యాక్స్ ఇవ్వాలి. చూడండి, హై కెపాసిటీ, లో కెపాసిటీ. సేవ్. ఇలా నెక్స్ట్ A to Z. లాస్ట్ మంత్ లో A to Z నుంచి మీరు పర్చేజ్ చేశారు. సో ఇప్పుడు మీరు అమౌంట్ పే చేస్తున్నారు. వాళ్ళు మీరు 2000 డిస్కౌంట్ ఇచ్చారు. పేమెంట్ తీసుకోండి. A to Z ట్రేడర్స్ 3,96,500. మళ్ళీ క్రెడిట్, డిస్కౌంట్ రిసీవ్డ్, ఇండైరెక్ట్ ఇన్కమ్ 2000. తర్వాత క్రెడిట్, చెక్, ఐసిఐసిఐ బ్యాంక్. ఇలా ఎంటర్ చేయాలి. మనం ఎవరికైతే సప్లయర్ కి డబ్బులు పే చేస్తున్నామో వాళ్ళకి అమౌంట్ ఇచ్చినప్పుడు వాళ్ళు మనకు 2000 డిస్కౌంట్ ఇచ్చారు. అది లెస్ చేసుకొని మన రిమైనింగ్ అమౌంట్ 3,94,500 వాళ్ళకి మనం పే చేస్తాం. ఓకే, సేమ్.
నెక్స్ట్ చూడండి, ఇవన్నీ కామన్ ఎక్స్పెన్సెస్. సెప్టెంబర్ చూడండి, మంత్లీ ఒకసారి డేట్ మార్చుకొని ఎంట్రీస్ పాస్ చేయాలి. పసిఫిక్ మర్చెంట్స్. నెక్స్ట్ జావా వాళ్ళకు సేల్ చేస్తున్నారు, F8. సన్రీ డెప్టర్స్. ఇక్కడ జిఎస్ నెంబర్ మీరు ఇచ్చుకోవాలి, 37. కంట్రోల్ ఏ. హై కెపాసిటీ 25,900. సబ్మెర్సిబుల్ పంప్స్ 32,500. ఇలా ఎంటర్ చేసుకోవాలి. సేవ్. నెక్స్ట్ శాలరీ అడ్వాన్స్ పేమెంట్. ఏవైతే కన్ఫ్యూజన్ ఉంటాయో అవి మాత్రం ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను అన్నమాట. రిమైన్ అన్ని మీకు తెలిసినట్లే. కరెంట్ అసెట్స్ 2,000. క్యాష్ ఇలా ఎంటర్ చేయాలి. ఆ తర్వాత ప్రీపెయిడ్ ఇన్సూరెన్స్, కరెంట్ అసెట్, కన్వేయన్స్, షాప్ ఇవన్నీ డెబిట్ చేసి పెట్టి క్యాష్ క్రెడిట్ చేయాలి. చూడండి, డేటా టెక్ సర్వీసెస్ సేల్ చేసాం. ఓకే, లాస్ట్ మంత్ లో అడ్వాన్స్ తీసుకున్నాడు కాబట్టి దాన్ని 4 ఇన్స్టాల్మెంట్స్ లో పే చేసుకోమని చెప్పాడు. అంటే నెలకు 500 కట్ చేసుకోమని చెప్పాడు. అప్పుడు మనము పేమెంట్ లో ఎలా ఎంటర్ చేస్తాం? శాలరీస్, అతని శాలరీ 11,500. శాలరీ అడ్వాన్స్ 500. మళ్ళీ క్రెడిట్ చేసి ఐసిఐసిఐ బ్యాంక్. అంటే 2,000 తీసుకున్నాడు కదా, నెలకు 500, అంటే 4 నెలలు 500 కట్ చేసుకొని రిమైనింగ్ 11,000 అతనికి మనం పే చేయాలి. శాలరీ అడ్జస్ట్మెంట్ ఇలా చేస్తాం. ఎవరైనా అడ్వాన్స్ గా తీసుకుంటే ముందుగా ఇలా ఎంటర్ చేసుకుంటాం. నెక్స్ట్ చూడండి, ఫ్రీ ఐటమ్స్. ఫ్రీ ఐటమ్స్ వచ్చినప్పుడు ఎలా చేయాలి? పర్చేస్ F11. లాస్ట్ లో చూడండి, యూజ్ సపరేట్ యాక్చువల్ అండ్ బిల్ క్వాంటిటీ కాలమ్స్ ఇన్వాయిసెస్. ఇది వేసి పెట్టాలి. కంట్రోల్ ఏ, ఆల్ట్ సి. రాజా ట్రేడర్స్, సన్రీ క్రియేటర్స్ 37. కంట్రోల్ ఏ, కంట్రోల్ ఏ, కంట్రోల్ ఏ. హై కెపాసిటీ స్టెబిలైజర్స్. సో టోటల్ క్వాంటిటీ 55. 5 ఫ్రీ ఐటమ్స్ ఇచ్చారు. బిల్ వేసింది మాత్రం 50K. 24. ఓకే, ఈ ఫ్రీ ఐటమ్స్ కనిపించవు. రేటు 650. లో కెపాసిటీ 24, 20, 400. సిజిఎస్టీ, హెచ్జిఎస్టీ. ఫ్రీ ఐటమ్స్ వచ్చినప్పుడు ఇలా తీసుకోవాలి మా 51,840. నెక్స్ట్ లేట్ ఫీజు. సో పసిఫిక్ మర్చెంట్స్ నుంచి మనం పర్చేజ్ చేసాం, వాళ్ళు డబ్బులు పే చేసినాం, లేట్ గా పే చేసినాం, వాళ్ళు ఇంట్రెస్ట్ వేశారు. అప్పుడు పేమెంట్ లో ఎలా ఎంటర్ చేసుకోవాలి? నేను పసిఫిక్ పేస్ లో A to Z తీసుకుంటాను, మీరు అక్కడ పసిఫిక్ తీసుకోండి. 6,45,450. మళ్ళీ డెబిటే చేయాలి, ఆల్ట్ సి. ఇంటరెస్ట్ పెయిడ్, ఇండైరెక్ట్ ఎక్స్పెన్సెస్ 1945. ఐసిఐసిఐ బ్యాంక్. మనం 6,45,450 ఇవ్వాలా, లేట్ గా పే చేసాం, వాళ్ళు మళ్ళీ 19,455 రూపాయలు మన ఎక్స్ట్రా ఇంట్రెస్ట్ వేశారు. టోటల్ గా 6,47,000 పే చేస్తున్నాం వాళ్ళకి. అక్కడ మీరు పసిఫిక్ తీసుకోండి, ఇక్కడ A to Z తీసుకున్నాం. ఎందుకంటే లాస్ట్ మంత్ లో మీరు పర్చేజ్ చేసి ఉంటారు వాళ్ళ దగ్గర నుంచి. మంత్లీ డేట్ మార్చుకోవాలి ఒకసారి. నెక్స్ట్ జావా వాళ్ళకి సేల్ చేస్తున్నాం. హై కెపాసిటీ 22, 20, 750.
Low capacity 6, 5, 450. సిజిఎస్టీ, హెచ్జిఎస్టీ. ఇలా మా ఫ్రీ ఐటమ్స్ వచ్చినప్పుడు ఇలా తీసుకోవాలి. టోటల్ వాల్యూ యాక్చువల్ లో తీసుకోవాలి, బిల్లుడు నార్మల్ తీసుకోవాలి. సేవ్. ఇంకా డేటా టెక్ సర్వీస్ కూడా ఇలాగే చేసుకోవాలి. మీరు సేల్ చేసిన తర్వాత వాళ్ళు డబ్బులు ఇస్తారు కదా, రిసిప్ట్ లో ఎంటర్ చేసుకోవాలి. నవంబర్ మంత్ చూడండి, ఇంకా ఫ్రీ ఐటమ్స్ పోయినాయి, డిస్కౌంట్ వచ్చాయి. అప్పుడు ఏం చేయాలి? ఎఫ్లోకి వెళ్ళి డిస్కౌంట్ తీసేసి బిల్లుడ్ క్వాంటిటీ తీసేసి యూస్ డిస్కౌంట్ కాలం ఇన్వాయిసెస్ ఈ ఆప్షన్ వేసి పెట్టాలి. సీక్రెట్స్ సన్రీ డెప్టార్స్ 37 మీరు పూర్తిగా తెచ్చుకోండి. కంట్రోల్ ఏ హై కెపాసిటీ 90, 900 డిస్కౌంట్ ఇక్కడ ఇవ్వాలమ్మా. 5% ట్రేడ్ డిస్కౌంట్ అంటారు. ఆన్ ద స్పాట్ ఐటమ్ మీదనే తీసేసుకుంటారు. ఓకే, సేవ్. నెక్స్ట్ చూడండి, జావా ట్రేడింగ్ వాళ్ళకి మనం సేల్ చేసాం, వాళ్ళు లేట్ గా అమౌంట్ పే చేశారు, అందుకోసం మనం ఇంట్రెస్ట్ కూడా వేసాం. రిసిప్ట్ 103, 313 మళ్ళీ క్రియేట్ చేయండి. ఆల్ట్ సి, ఇంటరెస్ట్ రిసీవ్డ్, ఇండైరెక్ట్ ఇన్కమ్స్ 1359 కంట్రోల్ ఏ గ్రామ్. డిసెంబర్ మంత్ చూడండి, ఇంకా అవే రిపీట్ అవుతూ వస్తుంటాయి, మా కొత్తలు ఏం రావు. రిటర్న్ 10 లో కెపాసిటీ స్టెబిలైజర్స్. పర్చేజ్ రిటర్న్ అంటే డెబిట్ నోట్ లో తీసుకోవాలి. అదర్ వచ్చర్స్ డెబిట్ నోట్ ఏ టు జెడ్. జస్ట్ క్వాంటిటీ తీసుకుంటే చాలు మా రేట్ ఆటోమేటిక్ గా పడిపోతుంది. 10 రేటు చూడండి, ఆటోమేటిక్ గా పడిపోయింది. ట్యాక్స్ ఇచ్చుకోవాలి, ట్యాక్స్ ఇవ్వకపోతే నష్టం మనకే. ఇలా ఎంటర్ చేయాలి. డెబిట్ నోట్, పర్చేజ్ రిటర్న్ అంటే డెబిట్ నోట్, సేల్స్ రిటర్న్ అంటే క్రెడిట్ నోట్. ఇవన్నీ మీకు తెలిసినట్వే. జనవరి జావా వాళ్ళకి మనం సేల్ చేసాం, వాళ్ళు కొన్ని వస్తువులు రిటర్న్ చేశారు, క్రెడిట్ నోట్. అదర్ వచ్చర్స్ క్రెడిట్ నోట్. జావా హై కెపాసిటీ 15, 700 సబ్మెర్సిబుల్ పంప్స్ 10, 2300 ట్యాక్స్ ఇవ్వాలి. ఇలా పర్చేజ్ రిటర్న్ కి డెబిట్ నోట్, సేల్స్ రిటర్న్ కి క్రెడిట్ నోట్. మరి రిమైనింగ్ అని మీకు తెలిసిందే. ఫిబ్రవరి, మార్చ్, లాస్ట్ లో ప్రొవిజన్ ఎంట్రీస్ 31st మార్చ్. F7, ఆల్ట్ సి, ఇండైరెక్ట్ ఎక్స్పెన్స్ 3500 రెంట్ పేయబుల్. ప్రొవిజన్స్. నెక్స్ట్ సాలరీస్. సాలరీ పేయబుల్. ఎలక్ట్రిసిటీ ఎక్స్పెన్స్.
ఇలా 31st March లో ఎంటర్ చేస్తాం. డిప్రిసియేషన్ 37,300. సెల్ ఫోన్ 1,800. కంప్యూటర్ 15,000. ఎలక్ట్రికల్ ఫిట్టింగ్స్ 500. ఫర్నిచర్ అండ్ పిక్చర్స్ 15,000. మోటార్ వెహికల్ 5,000. డిప్రిసియేషన్ అసెట్స్ మీద తీస్తాం. నెక్స్ట్ ఇన్సూరెన్స్ ఎక్స్పెన్స్ ఇండైరెక్ట్ ఎక్స్పెన్స్. ప్రీపెయిడ్ ఇన్సూరెన్స్ మీరు ఆగస్ట్ మంత్ లో చేసింటారు, అదే మీరు తీసుకోండి. ఇక నేను చేయలేదు కాబట్టి తీసుకుంటున్నాను. కరెంట్ అసెట్స్ డ్రాయింగ్స్ క్యాపిటల్. వచ్చిన ప్రాఫిట్ ని మీరు అన్ని మంత్స్ చేశారు కాబట్టి మీకు ఈ వాల్యూ వస్తుంది, 19,793. ఓకే, నాకు ఇక్కడ 10,000 వచ్చింది, మీకు అక్కడ ఆ అమౌంట్ వస్తుంది. అది జీరో అయిపోయి క్యాపిటల్ కలిపేస్తాం. ఇప్పుడు క్యాపిటల్ వాల్యూ పెరుగుతుంది. ఇలా 12 months ట్రాన్సాక్షన్స్ అండ్ ఇయర్ అండ్ యాక్టివిటీస్ ఎంటర్ చేసుకోవాలి. మీకు బ్యాలెన్స్ షీట్ లో ఒక వాల్యూస్ ఉంటాయి. ఓకే, సో ఇక్కడ నేను అన్ని మంత్స్ చేయలేదు కాబట్టి నాకు ఇలా చూపిస్తుంది. మీరు అన్ని మంత్స్ చేశారంటే కరెక్ట్ గా వస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ నాకు ఈ ఇయర్ లో 15,05,268 రూపాయలు ఉంది. ఈ అమౌంట్ యాజ్ ఇట్ ఈస్ గా నెక్స్ట్ ఇయర్ కి కంపెనీ స్ప్లిట్టింగ్ చేసిన తర్వాత సేమ్ వచ్చేయాలి. డేటా స్ప్లిట్ డేటా 1426 ఇంటూ 2 కంపెనీస్. 2 కంపెనీలు జనరేట్ అవుతాయి, ఒక కంపెనీ డిలీట్ చేయాలి. మధ్యలో ఉన్న కంపెనీ డిలీట్ చేయాలి. ఆల్ టు డి ఎడిట్ చేసుకోవాలి. 25, 26. నెక్స్ట్ వచ్చేసి 26, 27 ఇలా ఎడిట్ చేస్తాం. నో వోచర్స్ అంటే ఇది కొత్త కంపెనీ. బ్యాలెన్స్ షీట్ చూడండి, లాస్ట్ షీట్ లో మిగిలిన క్లోజింగ్ బ్యాలెన్స్ అంతా యాజ్ ఇట్ ఈస్ గా ఓపెనింగ్ బ్యాలెన్స్ వచ్చేస్తుంటుంది. సార్ ఇదంతా జీరో చేసి నేను ప్రెస్ ఎంట్రీస్ పాస్ చేసుకోవాలంటే చార్ట్ ఆఫ్ అకౌంట్స్, లెడ్జర్స్, మల్టీ మాస్టర్స్, మల్టీ ఆల్టర్, ఆల్ ఐటమ్స్, జీరో ఓపెనింగ్ బ్యాలెన్స్, కంట్రోలింగ్ ఏ. ఎస్, నెక్స్ట్ ఐటమ్స్ లోకి వెళ్ళండి. మల్టీ మాస్టర్స్, మల్టీ ఆల్టర్, ఆల్ ఐటమ్స్, జీరో ఓపెనింగ్ బ్యాలెన్స్, కంట్రోల్ ఏ. చూసారా, అమౌంట్ ఏం లేదు, జీరో. ఓకే, మళ్ళీ లెడ్జెస్ మాత్రం ఉంటాయి, డేటా అంతా వెళ్ళిపోయి ఉంటుంది. ఆ అమౌంట్ ఆ యొక్క డేటాతో మళ్ళీ ఫైనాన్స్ అంతా బిజినెస్ చేస్తూ వెళ్తాం. సో ఈ విధంగా ట్రేడింగ్ ఆర్గనైజేషన్, ట్రేడింగ్ ఫర్మ్, బయింగ్ అండ్ సెల్లింగ్ ఎలా చేయాలి అనేది ఇక్కడ కాన్సెప్ట్. ఓకేనా వైశాలి? ఎనీ డౌట్స్? ధీరజ్? క్లియరమ్మా? ఎనీ డౌట్స్? యా, డన్. ఓకే గైస్, బాయ్. నో సార్, చేశాక అడుగుతాం సార్ ఏదైనా డౌట్.